హాయ్ అండి, హలో, నమస్తే. వెల్కమ్ టు గీతాస్ కిచెన్. ఈరోజు నేను ఈ వీడియోలో చోలే మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది పక్కా దాబా స్టైల్ రెసిపీ. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాము. ముందుగా పావు కేజీ చోలేస్ని తీసుకొని 6 అవర్స్ పాటు నాననివ్వాలి. కావాలంటే ఓవర్ నైట్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ చోలేస్ని ఒక కుక్కర్ తీసుకొని అందులో 1.5 గ్లాస్ వాటర్ వేసుకొని, అలాగే ఇందులో అర స్పూన్ సాల్ట్ వేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక 6 విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడకనివ్వాలి. ఈలోపు మనము దీనికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ తీసుకుందాం. ముందుగా 3 బిర్యానీ ఆకులు, అలాగే 5 ఇలాచీ, 4 లవంగ, హాఫ్ స్పూన్ షాజీరా, 6-7 పచ్చిమిర్చి, 3 మీడియం సైజ్ టమాటాలు, 3 మీడియం సైజ్ ఆనియన్స్, వీటన్నిటిని తీసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ని సన్నగా కట్ చేసి ఒక మిక్సీ జార్లో వేసేసుకొని ఇందులోనే కొద్దిగా గరం మసాలాను కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మెత్తగా పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ ఇలా అయిన తర్వాత ఇందులోనే టమాటాలు కూడా కట్ చేసుకొని వీటిని కూడా పేస్ట్ చేసుకొని ఈ టమాటా క్యూరీని కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు చోలేస్ ఉడికినాయా లేవా అనేది చూసుకోవాలి. ఇలా మనం చేత్తో మ్యాష్ చేస్తే ఈజీగా స్మూత్గా మ్యాష్ అయిపోవాలి. ఇన్ కేస్ ఉడకకపోతే ఇంకా 2 విజిల్స్ పెట్టి ఉడకనివ్వాలి. ఇప్పుడు ఈ వాటర్తో సహా ఇది ఇలా పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి ఆ ప్యాన్ కాస్త హీట్ అయిన తర్వాత 2.5 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఈ ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఇందులో హాఫ్ స్పూన్ వరకు షాజీరాని వేసుకోవాలి. ఈ షాజీరా కాస్త వేగిన తర్వాత ఇందులో మనం ఇందాక చేసి పెట్టుకున్న టమాటా క్యూరీని, ఆనియన్ని ఇందులో కొద్దిగా వేసుకొని బాగా ఇలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మిగతా పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకొని అది కూడా బాగా ఆయిల్లోనే ఉడకనివ్వాలి. ఈ ఆయిల్లో బాగా సపరేట్ అయ్యేంత వరకు మనము బాగా ఉడకనివ్వాలి. ఇందులో ఉన్న పచ్చిదనం కాస్త పూర్తిగా పోయేంత వరకు ఉడకనివ్వాలి. 5 to 6 మినిట్స్ పాటు ఉడికితే ఇది కంప్లీట్గా టేస్ట్ అనేది మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇందులో బిర్యానీ ఆకు వేసేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసుకొని ఒక 2 మినిట్స్ పాటు వీటిని బాగా ఉడకనివ్వాలి. 1 by 1 ఇంగ్రీడియంట్స్ వేస్తేనే మనకు టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా ధాబా స్టైల్లో మనకు వస్తుంది. సో ఇదిలా ఒక 2-3 మినిట్స్ ఉడికిన తర్వాత ఇప్పుడు ఇది పచ్చిమిర్చి కూడా ఉడికింది కాబట్టి ఇప్పుడు ఇందులో 1 స్పూన్ పసుపు, అలాగే 2 స్పూన్ల కారము, ఇప్పుడు ఇవి కూడా ఇందులోనే బాగా ఉడకనివ్వాలి. కారం ఆల్రెడీ మనం ఇందులో పచ్చిమిర్చి వేసాం కాబట్టి 2 స్పూన్ల కారము పర్ఫెక్ట్గా సరిపోతుంది. మీకు మరీ స్పైసీగా కావాలి అనుకుంటే ఇంకో అర స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇది ఇలా కలిపేసిన తర్వాత ఇది ఆయిల్లో బాగా కారం అనేది ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కచ్చపచ్చగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా దంచుకొని వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో హాఫ్ గ్లాస్ వాటర్ కూడా వేసుకొని బాగా ఉడకనివ్వాలి. ఇది కాస్త ఉడకడం స్టార్ట్ అయ్యిందంటే వీడియోలో చూస్తున్నట్టు ఇదిలా
ఉడకడం స్టార్ట్ అయిందంటే ఇప్పుడు ఇందులో మనము రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ మనము చోలే మసాలాలో 1/2 స్పూన్ వేసుకున్నాం కాబట్టి చోలేస్లో ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఉడకపెట్టుకున్న చోలేస్ని కూడా వేసుకొని ఈ మసాలా దినుసులన్నీ చోలేస్కి పట్టేలాగా బాగా కలపాలి. ఇదిలా కలిపిన తర్వాత ఒకసారి సాల్ట్ టేస్ట్ కూడా చూసుకొని ఇప్పుడు ఇందులోనే కొత్తిమీర, పుదీనా వీటిని కూడా వేసేసుకొని ఒక 10 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇది ఇలా ఉడుకుతుండగా పచ్చి కొబ్బరి తురుము అరకప్పు దాకా వేసుకొని ఇది కూడా బాగా కలిపేసి మూత పెట్టేసేయాలి. ఈ పచ్చి కొబ్బరి మినిమం ఒక 5 మినిట్స్ ఉడికిందంటే సరిపోతుంది. ఇది ఇలా ఉడికిన తర్వాత 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని 2 మినిట్స్ పాటు ఉడికిందంటే మనకు టేస్టీ చోలే మసాలా కర్రీ పర్ఫెక్ట్గా ధాబా స్టైల్లో మనకు ఇంట్లోనే ఈజీగా రెడీ అయిపోయినట్టే. సో ఇది ఇలా ఉడికిన తర్వాత వీటిని మనము రాగి చపాతీతో కానీ, ఫుల్కాస్లో కానీ, చపాతీస్లో కానీ, పూరీస్లో కానీ తింటే చాలా సూపర్గా ఉంటుంది. అంతే, టేస్టీగా ఉండే చోలే మసాలా కర్రీ రెడీ. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకోవడమే. మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.